అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు. శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం రావాలంటే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి. శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. కొన్ని రకాల పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పూలతో పూజించాలి అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు సమకూరుతాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన తర్వాత బెల్లం గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఉన్న వారంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. బెల్లంతో చేసిన పొంగలంటే అమ్మవారికి చాలా ఇష్టము. అందుకే శ్రావణ మాసంలో అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి. ప్రతి శ్రావణ శుక్రవారము ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పచ్చిశనగపప్పు, బెల్లంతో చేసిన బూరెలు అమ్మవారికి నివేదించినట్లయితే అదృష్టం కలిసొస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మినప్పప్పుతో చేసిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణబాధలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మినప్పప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించాలి. కొబ్బరన్నాన్ని అమ్మవారికి పూజలో నివేదించినట్లయితే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజ అయిన తర్వాత నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. పెసరపప్పును నానబెట్టి అందులో కొద్దిగా బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి. లేదా పెసరపప్పుతో పాయసం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను సులభంగా పొందవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు ఎర్రటి పూలు. మందార పూలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు, వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులు అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నీలం రంగులో ఉన్న శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడేవారు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో దద్దోజనం ఒకటి. దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన శనగలు, కొబ్బరికాయ, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు ఇలా నైవేద్యాలు అమ్మవారికి సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఏ పని తలబెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ పూర్తవుతాయి. తెలుపు రంగు పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. శ్రావణ శుక్రవారం రోజే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజు గౌరీదేవిని పూజించాలి. ప్రతి సోమవారము శివుడికి అభిషేకం చేయాలి. ప్రతి శనివారము ఇంట్లో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటారు. విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. శ్రావణ మాసం నెల రోజులు తప్పకుండా తులసి కోటను పూజించాలి. ప్రతిరోజు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. ఆవు నేతితో దీపారాధన చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. శ్రావణ మాసంలో తమలపాకు పైన దీపారాధన చేస్తే చాలా మంచిది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారము తప్పకుండా అమ్మవారి పూజలో
కొబ్బరికాయను నివేదించాలి. లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు రెండు వైపులా చిన్న సైజులో ఉన్న ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి ఏం నివేదించినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.